ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి చెప్పండి, స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది? వివరాలేంటి? రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాజధాని వ్యవహారంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. రాజధాని ఎంపిక ప్రక్రియ, రాజధాని అక్కడ పెట్టడానికి కానీ లేకపోతే రాజధానికి అమరావతి అని పేరు పెట్టడానికి కానీ పెద్దగా అభ్యంతరాలు లేనప్పటికీ కూడా ఆ ఎంపిక చేసిన విధానం, రాజధాని నిర్మాణానికి సంస్థలను ఎంపిక చేసిన విధానం, ఆహ్వానించిన తీరు, తర్వాత స్విస్ ఛాలెంజ్ విధానం, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని గతంలో తప్పుపట్టిన విషయాన్ని కూడా చాలా మంది ప్రస్తావిస్తున్న సందర్భంలో హైకోర్టులో ఒక దాఖలైంది. ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సవాల్ చేస్తూ కూడా ఒక కీలకమైన పిటిషన్ మొన్న కూడా విచారణ జరిగింది, ఇవాళ కూడా విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్విస్ ఛాలెంజ్ విధానం కేవలం విదేశీ కంపెనీల కోసమే కదా, ఈ వ్యవహారంలో అంత దాపరికం ఎందుకు, ఇవన్నీ బహిర్గతం చేయాల్సిందే, అసలు ప్రజా ప్రయోజనాలు, రాజధాని అంటే ఇది ప్రజలకు సంబంధించిన డబ్బుతో నిర్మిస్తున్న రాజధాని కాబట్టి చాలా మంది ప్రజల నుంచి భూములు సేకరించిన స్థలం కాబట్టి ఇందులో చాలా వరకు మొత్తం ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న వ్యవహారం కేవలం అధికారులకు సంబంధించిన వ్యవహారం కాదు, కేవలం ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇష్టారాజ్యంగా చేయటం కాదు, దీనికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ ఎంత రాబోతుంది, ప్రజలకు జవాబుదారీగా ఉన్న ఈ రెవెన్యూ వ్యవహారంలో ఏమాత్రం వరకు రెవెన్యూ షేర్ వస్తుంది, రాజధాని నిర్మాణం వల్ల ఏమాత్రం షేర్ వస్తుందనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దాపరికం ఉండాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆస్తులకి కేవలం అధికారులు అనేవాళ్ళు కేవలం నిర్వహించిన, అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కేవలం అధికారులు అనేవాళ్ళు నిర్వహించాలి. వాళ్ళ ధర్మకర్తలుగా, ఒక దేవాలయానికి ధర్మకర్తలు ఎలా ఉంటారో అలాగే ఈ ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కేవలం వాళ్ళు ధర్మకర్తలుగా ఉండాలి తప్ప ఇష్టారాజ్యంగా చేయడానికి కుదరదు. అసలు ఈ స్విస్ ఛాలెంజ్ అనే విధానం ఎందుకు పెట్టారు అని కూడా కొన్ని రకమైన కామెంట్లు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటి వరకు అనేక నిర్మాణాల విషయంలో కానీ అనేక పనుల విషయంలో కానీ ఏదైతే టెండర్లు అనుసరిస్తున్నారో, సీల్డ్ టెండర్ విధానాన్ని అనుసరిస్తున్నారో అవన్నీ కూడా అనుసరిస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే ఒక సీల్డ్ టెండరింగ్ విధానంలో ఒక నిర్మాణ పనికి ఎంత కోట్ చేశారు, ఎంత తక్కువ కోట్ చేశారు, దీనివల్ల ఎంత మేరకు పెట్టుబడి పెట్టబోతున్నారు, ఎంత రిటర్న్ వస్తుంది, తదితర అంశాలన్నింటినీ కూడా ఈ సీల్డ్ టెండర్ల వ్యవహారంలో చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు ఎంచుకోకూడదు అనే ఒక రకమైన వ్యాఖ్య కూడా హైకోర్టు నుంచి వచ్చింది. మొత్తం మీదకి ఈ స్విస్ ఛాలెంజ్ విధానం పట్ల ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణలో కీలక అంశాలను కోర్టు ప్రశ్నించి చాలా స్పష్టమవుతుంది సిద్ధు. ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎంత భూమి కానీ లేకపోతే ఎంత వాటా కానీ ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది, ఈ ప్రభుత్వంకి ఆ వాటా ద్వారా, అంటే ఇతరులకు ఇచ్చే వాటా ద్వారా, అంటే సింగపూర్ కంపెనీలకి ఇదివరకు ప్రభుత్వం కట్టబెట్టిన ఏదైతే వాటా ఉందో ఆ వాటా ద్వారా ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత రెవెన్యూ ఆదాయం ప్రభుత్వానికి రాబోతుంది, తదితర అంశాలన్నింటిలో కూడా ఒక స్పష్టత లేకపోవడం, ఈ స్పష్టత వల్ల దాదాపు ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడుతుంది, ఇది పెద్ద ఎత్తున ఒక దోపిడీకి గురవుతుంది, ప్రజల ఆస్తులకు సంబంధించి అక్కడెక్కడ సామాన్య మానవులు కూడా లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఒకసారి ఈ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే కనుక తరతరాల తరబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ న్యాయస్థానం ఆశ్రయించడం జరుగుతున్న క్రమంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మొత్తం మీదకి ఇవాళ అంశానికి సంబంధించి ఒక దశలో కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక రకమైన యాంగిల్లో కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం మీదకి ఈ కేసు విచారణకు సంబంధించి, ఈ పిటిషన్ సంబంధించి తీర్పును శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. శుక్రవారం ఇచ్చే తీర్పులో చాలా కీలకమైన అంశాలు ఉండొచ్చని న్యాయ నిపుణులు చాలా వరకు భావిస్తున్నారు సిద్ధు. అలాగే భారతదేశంలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలను కాదని సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తం మీద ఒక గోప్యంగా ఒక వ్యవహారాన్ని ఒక గుట్టుగా సాగిస్తున్నటువంటి వ్యవహారాన్ని ఈ యొక్క హైకోర్టు ఈ యొక్క తీర్పు ద్వారా ఈ యొక్క ఏదైతే ఇవాళ ఇచ్చిందో దీనికి సంబంధించి కూడా వివరాలు తెలపాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క వాదనలు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది, వివరాలేంటి? డెఫినెట్ గా సిద్ధు, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్తున్న అంశాలన్నింటిలో కూడా చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, చాలా అనేక వర్గాలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధిస్తున్నాయి. వాస్తవంగా ఒక ప్రైవేటు వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు కూడా ఎవరైనా వాటాదారులు వస్తే కనుక ఏ నిష్పత్తిలో వాటా ఇస్తున్నారు, ఆ నిష్పత్తిలో వాటానికి అంటే వచ్చే లాభంలో కూడా ఆ దామాషా పద్ధతిలో పంచుకోబోతున్నారా లేదా, తదితర అంశాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున చర్చించి డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది. కానీ రాజధాని నిర్మాణ వ్యవహారంలో అలాంటి కొనసాగుతుందా లేదా అనే వ్యవహారంపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇనీషియల్ స్టేజ్ లో రాజధానిలో భూములు తీసుకునేటప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీలు ఇచ్చేటప్పుడు ఒక సాధారణమైన ధరకు కొంత భూమిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక ఎకరా 5 కోట్లు లభ్యం అవుతుందంటే కేవలం తొలి దశలో దాదాపు 250 ఎకరాల పైగా భూములు కూడా
ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఎక్కడైనా సరే అనుకున్న ధర అంటే ఒక భూమికి 5 కోట్లు అనుకుంటే గతంలో ఎక్కడైనా సరే ఈ ధరకి గనక తగ్గితే గనక తిరిగి ప్రభుత్వమే ఆ పరిహారం కూడా ఇవ్వడానికి ఒక రకమైన నిర్ణయం చేసుకొని ఆలోచన చేసుకున్న ప్రతిపాదన కూడా ఈ ఒప్పందాల్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా ఎదురు తప్ప ఇది ఖచ్చితంగా ఒక దోపిడీ విధానానికి మరొక అసలైన తార్కాణం సిసలైన తార్కాణం అని చెప్పి ఒక రకమైన పెద్ద ఎత్తున ఆందోళన అనుమానాలు లేకపోతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఒక నిర్ధారిత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ కోర్టులో జరిగిన విచారణ చాలా పెద్ద ఎత్తున కోచింగ్ చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీదకి స్విస్ ఛాలెంజ్ మెథడ్ విషయంలో న్యాయస్థానం చాలా నిశ్చితంగా ఈ పరిశీలన చేసిందనే ఒక రకమైన భావన వ్యక్తమవుతున్నట్టుగా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సిద్ధి ఖచ్చితంగా ప్రభుత్వం తాలూకా వాటా ఎంత, సింగపూర్ కంపెనీల వాటా ఎంత, ఈ ప్రాజెక్టు ప్రారంభించడం వల్ల ప్రభుత్వానికి ఎంత మేర వాటా వస్తుంది, వచ్చే ఆదాయంలో ఎంత వాటా ప్రభుత్వానికి రాబోతుంది తదితర అంశాలన్నింటి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు సిద్ధు.